హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యాపారం చేయడమే లక్ష్యమా? అయితే ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా చక్కటి వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకొని లక్షల్లో ఆదాయం సంపాదించే అవకాశం ప్రస్తుతం ఉంది. అటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యువతకు వ్యాపారం చేసుకునేందుకు బ్యాంకుల ద్వారా ముద్ర రుణాలు అందిస్తోంది. ఈ రుణాలు పొందడం ద్వారా యువత చక్కటి వ్యాపారాలు చేస్తూ ఆదాయాన్ని పొందొచ్చు. మీరు కూడా అలాంటి వ్యాపారం చేయాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ఫుడ్ బిజినెస్ లభించిన అవకాశం మరొకటి లేదనే చెప్పాలి. ఎప్పటికీ డిమాండ్ ఉండే బిజినెస్ ఇదే. సాయంకాలం పూట చిరుతిళ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతారు. మీరు కూడా దీన్ని వ్యాపార అవకాశంగా మలుచుకుని చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. కొత్త కొత్త చిరుతిండ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మలుచుకుని చక్కటి ఆదాయాన్ని పొందొచ్చు. మహారాష్ట్రలో చాలా ఫేమస్ చిరుతిండి అయిన వడాపావ్, పావ్ భాజీ బిజినెస్ చేయడం అయితే పొందొచ్చు. ముంబైలో ఈ వడాపావ్, పావ్ భాజీ బిజినెస్ చాలా ఫేమస్. ప్రస్తుత కాలంలో చాలామంది పావ్ భాజీ, వడాపావ్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇక ఈ పావ్ భాజీ, వడాపావ్ సెంటర్ ప్రారంభించేందుకు మీరు స్ట్రీట్ సైడ్ ఫుడ్ స్టాల్ లేదా ఒక షాప్ అద్దెకు తీసుకుని వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీరే పావ్ భాజీ, వడాపావ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుని వ్యాపారం ప్రారంభిస్తే మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు, కుకరీ క్లాసుల ద్వారా పావ్ భాజీ, వడాపావ్ తయారీ తెలుసుకోవచ్చు. ఇక పావ్ భాజీ తయారీకి కావాల్సిందే చిన్న సైజు బన్నులు. వీటిని ఏదైనా బేకరీ నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే నాణ్యమైన మసాలాలను కూడా హోల్సేల్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఉల్లిపాయలు. వీటిని కూడా హోల్సేల్ మార్కెట్ ద్వారా అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి వంటకాలు తయారు చేసుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఒక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాలి. కమర్షియల్ వంట సామాన్లు కొనుగోలు చేయాలి అవుతుంది. షాపు అద్దె అదనం. స్థానిక మున్సిపాలిటీ నుంచి లైసెన్స్ పొందాలి. సాయంకాలం పూట ఈ వ్యాపారం చక్కగా నడుస్తుంది. షాపు ముందు కూర్చునేందుకు టేబుళ్ళు, కుర్చీలు కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అదనంగా కూల్ డ్రింక్లను కూడా విక్రయించవచ్చు. వ్యాపారం బాగుంటే మెనూ కార్డులో ఇతర చాట్ బండార్, తినుబండారాలను కూడా తయారు చేసి విక్రయించవచ్చు. ఓ యువకుడు తన ఆలోచనను సాకారం చేసుకోవడానికి చదువుకుంటూనే పరిశోధనా పత్రాల ద్వారా వచ్చిన డబ్బుతో చిన్న కంపెనీని ప్రారంభించాడు. కేవలం 5 ఏళ్లలో 11 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిన కంపెనీ ఇది. ఈ కంపెనీ పానీపూరి తయారీ యంత్రాలను తయారు చేస్తుంది. ఆకాష్ గజర్ అనే స్టార్టప్ దీన్ని తయారు చేయడానికి సులభమైన మార్గాన్ని కనుగొంది. ఈ యంత్రం గంటలో 3000 గోల్ గప్పాలను సిద్ధం చేస్తుంది. దీని ధర కూడా చాలా తక్కువ. అదే సమయంలో ఇది 1 గంటలో 3000 నుంచి 1,50,000 పానీపూరీలను రెడీ చేస్తుంది. ఆకాష్ తన యంత్రాలన్నింటినీ పేటెంట్ కూడా పొందాడు. మీకు కావాలంటే మీరు దీన్ని కొనుగోలు చేసి మీ షాప్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.